జనరల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే వాళ్ళ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగాలి అని ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ లేదంటే డ్రై ఫ్రూట్స్ ఎగ్ ఇలాంటివన్నీ తింటూ ఉంటారు. కానీ అదే బేబీ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది తల్లులు నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 1 year నుంచి 6 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్ గా జరుగుతూ ఉంటుంది. సో దానికి కావాల్సిన న్యూట్రిషన్, దానికి కావాల్సిన కొన్ని అలవాట్లు మనం అలవర్చుకోవాలి. కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఈ కాలంలో పాడు చేసే కొన్ని అలవాట్లు మీకు చెప్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అసగ్నా, హోమియోపతిక్ ఫిజిషియన్. అందులో నెంబర్ 1 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ స్క్రీన్ టైం. స్క్రీన్ టైం అనేది ఎక్సెస్ గా ఉండడం వల్ల వాళ్ళు హైపర్ యాక్టివ్ గా అవుతారు. లేదు అంటే వర్చువల్ ఆటిజం వచ్చి చాలా డల్ అయిపోతారు. మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వవు. అలానే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అస్సలు ఉండదు. నెంబర్ 2 ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవడం. చాలా మంది పిల్లలు ఆటల్లో పడిపోయి నిద్ర కూడా సరిగ్గా పోకుండా ఉంటారు. పేరెంట్స్ కూడా వదిలేస్తారు. అలా కాకుండా టైంకి పడుకోవడం, టైంకి లేవడం అనేది చాలా చక్కగా అలవాటు చేయండి. నెంబర్ 3 ఏంటంటే న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోవడం. అంటే కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోకపోగా ఇంకా బయట జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, హై షుగరీ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. నెంబర్ 4 ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది ఫిజికల్ యాక్టివిటీ. ఎస్, బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది, చాలా మంచి యాక్టివిటీస్ ఉండడం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి. ఇవన్నీ మిస్ చేసుకోకుండా అన్ని చేయిస్తూ ఉండండి. మీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ మీరే చూస్తారు.